పరిస్థితులు ఎలా చూడొచ్చు ప్రస్తుతం ఉన్న తెలంగాణ కమిషన్‌లో? మీరు చూస్తున్నారు ఇక్కడ ఉమెన్ కమిషన్ బయట మేము బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చిన లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ మమ్మల్ని లోపల రానియకుండా బయటనే ఆపివేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ వాళ్ళ కొంతమంది కార్యకర్తలు వచ్చిన వెంటనే వాళ్ళకి డోర్ ఓపెన్ చేసి పోలీస్ వాళ్ళు కానీ లోపల పంపించడం జరిగింది. మేమందరం కేటీఆర్ అన్నకి మేము సపోర్ట్గా వచ్చి మేము శాంతంగా నించుంటే కాంగ్రెస్ వాళ్ళు మరీ మన కార్పొరేటర్స్ మీద చెయ్యి వేయడం జరిగింది, వాళ్ళని కొట్టడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇన్ని ఇయర్స్ మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి అఘాయిత్యం కానీ లేడీస్కి ఎటువంటి ప్రాబ్లం కానీ జరగని పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి మీరు చూస్తున్నారు మన లేడీస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో, బయట కూడా ఎటువంటి జర్నలిస్ట్కి కానీ ఎటువంటి మన అఘాయిత్యాలు వాళ్ళ మీద జరుగుతుందో నార్మల్ ఉమెన్కి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి సెక్యూరిటీ లేదు అని మీరు ఈజీగా చూడవచ్చు. అంతేకాదు ఇప్పుడు అసెంబ్లీలో మన సబితా గారికి కానీ వాళ్ళ మీద అట్లా అసంతృప్తిగా మాట్లాడినందుకు, అట్లా అసభ్యంగా మాట్లాడినందుకు ఇప్పటి వరకు మన అపోజిషన్ పార్టీ నుండి వాళ్ళకి అపాలజైజేషన్ ఇప్పటి వరకు ఇవ్వలేదు వాళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు వచ్చి కేటీఆర్ అన్న మీద ఆపోజిట్గా ఇది బ్యాక్ ఫైర్ చేయడం మాత్రమే అంటున్నారు. ఇప్పుడు అంతేకాకుండా మేము శాంతంగా ఉన్న కార్పొరేటర్స్ మీద ఎమ్మెల్యేస్ మీద వాళ్ళు దాడి చేయడం కూడా జరిగింది. ఇది చాలా బాధాకరంగా ఉంది. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఈ దాడులు కానీ ఈ ప్రాబ్లమ్స్ కానీ మహిళలకి తప్పట్లేదు, మీరే చూడగలుగుతున్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తుండే ఏంటంటే మహిళలకు తెలంగాణలో పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు కల్పేయలేడు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినాం, మహిళలకు ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం అంటూనే రేవంత్ రెడ్డి గారు. ఒకవైపు తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ముందటిని మహిళలపై దాడులు జరగడాన్ని ఈ విధంగా చూడొచ్చు. మీరు చూస్తూనే ఉన్నారు, సీఎం గారు ఇప్పుడు అవుతుంది మహిళలకి సెక్యూరిటీ అంటున్నారు, కానీ ఒక్కసారి మీరు చూడవచ్చు మనకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే ఎన్ని అఘాయిత్యాలు నడుస్తున్నాయో దాన్ని బట్టి మీరు తెలుసుకుంటున్నారు. మన కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పటి వరకు ఇప్పటి వరకు మేము హాయిగా బీఎట్ ఇన్ ద మార్నింగ్ నైట్ ఎటువంటి టైంలో కూడా లేడీస్ చాలా హాయిగా ఎటువంటి భయం లేకుండా బయటికి వెళ్ళగలుగుతుండేను. ఇప్పుడు చూస్తున్నారు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఇలాంటి అఘాయిత్యాలు స్టార్ట్ అయినప్పటి నుండి లేడీస్ బయటికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. అసెంబ్లీలోనే మనకి మెయిన్ లీడర్స్కి కానీ అసలుకి వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వని సందర్భంలో నార్మల్ లేడీస్ని నార్మల్గా కూడా చూడట్లేదు వాళ్ళకి. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కార్పొరేటర్స్ మీద చెయ్యి ఎత్తడం కూడా చూస్తున్నారు. ఇది చూసుకొని ఇది చాలా బాధాకరం. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లేడీస్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఇది మారాలి. అంతేకాకుండా కేసీఆర్ గారు మాకు ఏదైతే నేర్పించారో, ఎలా అయితే మేము డీసెన్సీతో మెయింటైన్ చేస్తున్నారు, లేడీస్కి ఎలా అయితే రెస్పెక్ట్ ఇవ్వడం ఉందో ఈ ప్రభుత్వంలో కూడా లేడీస్కి అలానే రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి మేము కోరుకుంటున్నాము. అంటే ఏంటి ఒక బయట కాంగ్రెస్ వాళ్ళు లోపల బీఆర్ఎస్ వాళ్ళు ఒకవైపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం మేము కేటీఆర్ గారు చేసిన వాక్యాలని నిరసనగానే ఇక్కడ వచ్చి నిరసన తెలుపుతున్నాం తప్ప వాళ్ళపైన దాడులు ఎలాంటి దాడులు చేయట్లేమని వాళ్ళు చెప్తున్నారు. అలా చూసుకుంటే కేటీఆర్ గారు చేసిన వాక్యాలు అంటున్నారు. కేటీఆర్ గారు అలాంటివి ఏమీ అసభ్యంగా ఏం మాట్లాడలేదు. అంతేకాకుండా ఉట్టి బస్సెస్ గురించి మాట్లాడి వెంటనే వాళ్ళు ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్ అని కూడా చెప్పారు. ఇది అంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న డీసెన్సీ. మీకు కొంచెం హర్ట్ అయింది అన్నట్టు మీరు అన్నందుకే వాళ్ళు బ్యాక్గా తీసుకున్నారు వర్డ్స్. కానీ ఇప్పటివరకు మీరు చూస్తున్నారు అసెంబ్లీలోనే అట్లా చూసుకుంటే మనకి ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఉన్న మనకి సీనియర్ ఎమ్మెల్యేలకి అసెంబ్లీలో మాట్లాడినది సీఎం గారు ఇప్పటివరకు ఒక్క వాక్యం కూడా సారీ అని చెప్పడం కానీ దాని గురించి బాధపడుతున్నట్టు కానీ ఎటువంటిది కూడా మీరు మనకు అనిపించలేదు, మనకు చూడలేదు, వాళ్ళు చెప్పలేదు కూడా. ఈ పార్షాలిటీ కూడా ఆపాలి. మీరు బయట కూడా చూస్తున్నారు పోలీసులు కూడా ఉట్టి కాంగ్రెస్ వాళ్ళకే లోపల పంపించడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని అందరినీ పక్కన వదిలేసి అందువల్లనే ఈ ఘర్షణ అంతా స్టార్ట్ అయింది.